ఏ క్రైమ్ అయినా ట్రాక్ చేసుకోవచ్చు ఇక్కడి నుంచి. ఇది ఈ సీసీ కెమెరాస్ ఎక్కడ ఏది జరిగినా ధైర్యంగా మనం కంప్లైంట్ చేస్తే పోలీస్ స్టేషన్లో డెఫినెట్గా మీకు రిజల్ట్ కనపడుతుంది. ఈ కెమెరాస్తో వీళ్ళు కనెక్ట్ చేయగలుగుతారు. కోవర్లో జరిగితే వాళ్ళు అదే నెల్లూరు పోయారంటే ఈ కనెక్షన్ నెల్లూరు దాకా సార్ చెప్పినట్టు 5,000 కెమెరాలు పెట్టున్నారు. సో ట్రాకింగ్ ఇన్సిడెంట్స్ చాలా ఈజీ ఈ కెమెరాస్తో. సో పోలీసుకి కూడా యాక్చువల్లీ ఈరోజు ఈ వసతితోటే వాళ్ళకి కూడా వాళ్ళ ఉద్యోగం చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఒక్క మనిషిని మానిటర్ చేస్తే, ఒక్క మనిషిని కూర్చోబెట్టి మానిటర్ చేయగలిగితే టోటల్గా కోవూరు మొత్తం నియోజకవర్గం అంతా కూడా ఇక్కడనే వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది. సో ఈరోజు ఇటువంటి కార్యక్రమానికి నేను రావడం, అట్నే ఈరోజు ఈ వెహికల్స్ కూడా మా మైనింగ్ తరఫున సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇవ్వడం చాలా సంతోషం. నేను కోరుకునేది ఒకటే, సార్ ఈ 3 వెహికల్స్ కోవూరు కాన్స్టిట్యుయెన్సీకి ఇవ్వండి. ఎందుకంటే ఇంకెక్కడన్నా అవసరం వస్తే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో నా సిఎస్ఆర్ నుంచి మళ్ళీ కూడా ఇవ్వగలుగుతాను. బట్ ఈ మనం కోవూరు అనేది తీసుకొచ్చాం కాబట్టి మీరు ఐ థింక్ మీ జ్యూరిస్టిక్షన్ లో ఉంది. కోవూరుకి ఇస్తే మంచిది. లేకపోతే ఎమ్మెల్యే గారు కూడా మళ్ళీ నన్ను ఇంకా వెహికల్స్ అడగద్దు. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ కావచ్చుంటే ఇంకేదైనా కాన్స్టిట్యుయెన్సీలో కూడా మనం చేయగలుగుతాం. సో ఈరోజు చాలా సంతోషం కోవూరు రావడం, మీ అందరి ముందు ఇటువంటి మంచి కార్యక్రమం చేయడం, మన ఎస్పీ గారు రావడం చాలా సంతోషం. ఎందుకంటే ఎస్పీ గారు కనపడేదానికి చాలా సౌమ్యుడిగా ఏది ఎక్కడ సైలెంట్ గా ఉంటాడు, కానీ ఆయన చేయాల్సిన పని వెరీ ఎఫెక్టివ్. ఈరోజు గంజాయిది కానీ డ్రగ్స్ కానీ బ్రహ్మాండంగా కంట్రోల్ చేస్తున్నారు.